మచిలీపట్నం డెవలప్మెంట్ అథారిటీ ముడాను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అభివృద్ధి చేయకుండా పాడుపెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చాక ముడాలో ప్రక్షాళన చేపట్టింది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ముడాను 7 నెలల్లోనే 30 లక్షలు తెచ్చిపెట్టే ఆదాయ వనరుగా మార్చారు. ముడా భవిష్యత్ ప్రణాళిక ఏంటి, అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారనే అంశాలపై ముడా చైర్మన్ మట్టా ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ మచిలీపట్నం అర్బన్ అథారిటీ అనేది అసలు ఉందా లేదా పనిచేసిందా అన్నది కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముడాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దీనిలో భాగంగానే మట్టా ప్రసాద్ను దీనికి చైర్మన్గా నియమించడం జరిగింది. ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముడాలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే భవిష్యత్తులో ముడాను ఏ మేర అభివృద్ధి చేయబోతున్నారు ఏంటి అన్న అంశాలను ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టే నాటికి ముడా పరిస్థితి ఏంటి? గడిచిన 7 సంవత్సరాల్లో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడినప్పటి నుంచి ఏదైతే ముడా అత్యంత ఘనంగా 100 మంది ఎంప్లాయీలతో మచిలీపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 2017లో స్థాపించినప్పటి నుంచి 19 వరకు పనిచేసిందో, 19 తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేసి ఒక పాడుబడిన సంస్థగా మార్చి ఆ సంస్థకు సంబంధించిన ఏ విధి విధానాలు ఖరారు చేయకుండా దాన్ని మరుగున పడేసి మచిలీపట్నం పోర్ట్ యాక్టివిటీని దానికి దూరం చేసి జీతాలు కూడా ఇవ్వలేని కనీస దయనీయమైన పరిస్థితుల్లోకి ముడాని చేర్చింది. గత 7 నెలలుగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ఈ పదవిని ఇచ్చిన దగ్గర నుంచి 3 లక్షలు 4 లక్షల రూపాయలు మేర ఆదాయం ఉండే ఈ సంస్థని ఈరోజు సుమారుగా ఒక 30-40 లక్షల రూపాయల ఆదాయంలా ఉండే తీసుకొచ్చి ఈ సంస్థను అభివృద్ధి చేయడం జరిగింది. ముడా అనేది కేవలం ఒక ఇది రాజకీయంగా ఈ చైర్మన్ పదవి వాడుకుంటున్నారు అన్న విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మట్టా ప్రసాద్ మార్క్ ఏంటంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాల్లో ముడా నుంచి ఏ అభివృద్ధి జరగలేదు. కానీ 7 నెలల్లో సుమారు 3 కోట్ల రూపాయలు నియోజకవర్గాలకి నిధులు వెళ్ళాయి. 3 లక్షల రూపాయలు నెలకు ఆదాయం, 15-20 లక్షల రూపాయల ఖర్చుతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్సిళ్ళు పెన్నులు స్టేషనరీ కొనుక్కోలేని పరిస్థితి నుంచి సుమారు 30-40 లక్షల రూపాయల ఆదాయానికి తీసుకెళ్లడం భారతీయ జనతా పార్టీ మార్క్. అలాగే రాబోయే రోజుల్లో అద్దె స్థానాల్లో ఉంటూ లేదా ఏదైనా గవర్నమెంట్ బిల్డింగుల్లో ఖాళీలో అద్దెలో ఉంటూ ఉన్న ఈ ముడాని రాబోయే రోజుల్లో ఒక సొంత భవనంలోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ముడాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులు, మంచినీటి సౌకర్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రాంతానికి మొత్తం చేస్తాము. అలాగే మచిలీపట్నంలో కూడా అనేక ఐకానిక్ కన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో మినిస్టర్ గారు ఉన్నారు. వారితో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ కృష్ణా జిల్లా చరిత్రకి తెలిసేలాగా, రాబోయే తరాలకు తెలిసేలాగా అనేక ఐకానిక్ కన్స్ట్రక్షన్ చేయడంలో ముడా పార్టిసిపేట్ చేస్తుంది. ముడా అనేది ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్లో అప్రూవల్ పెట్టిన తర్వాత అధికారులు వెళ్ళి చూడడం, ఈ తరహా వ్యవహారంలో కరప్షన్ అనేది విపరీతంగా ఉందంటూ కూడా బయట ప్రచారం అనేది జరుగుతుంది. ఆ కరప్షన్ కట్టడికి ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? గతంలో ఉండేదేమోనండి, కాకపోతే లాస్ట్ 7 నెలల నుంచి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఛాంబర్లో ఉంటాడు. అధికారులందరూ వస్తున్నారు. డోర్ దగ్గర అటెండర్ కూడా లేడు. ఎవరైనా ఈ రూమ్లోకి రావచ్చు, ఎవరైనా గ్రీవెన్స్ చెప్పచ్చు. గత వరకు సుమారుగా 15-20 రోజుల పాటు ఒక అప్రూవల్కి టైం ఇవ్వడానికి టైం ఉంటే ఇప్పుడు 3-4 రోజుల్లోనే అప్లికేషన్ పెట్టగానే అది క్లియర్ అవుతుంది. ఏ విధమైన కరప్షన్ లేదు. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది, ఎవ్వరూ ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా మీరు రూల్ ప్రకారం ప్లాన్ పెట్టి 24 నుంచి 48 గంటల్లో మీరు ప్లాన్ అప్రూవల్ తీసుకోవచ్చు. ముడాలో అనేక విషయాలు, ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ అంతా స్పీడప్ జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎఫిషియెంట్గా చేస్తాం. మచిలీపట్నం అభివృద్ధికి ముడా తరపున ఏం చేయబోతున్నారు? స్పెసిఫిక్గా ముడా నుంచి వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో పనులు చేయడం కాకుండా అక్కడ స్థానిక శాసనసభ్యులు వాళ్ళ అభివృద్ధి పథకం ఏంటో చూసుకుని దానికి ముడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ముడా తన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలని వెతుక్కుంటూ ఎమ్మెల్యేలతో పాటు భుజం కలిపి పనిచేస్తుందండి.
ముడా భవిష్యత్ ఆలోచనలు అలాగే ప్రణాళికలు ఏముండబోతున్నాయి? ప్రభుత్వం వైపు నుంచి అనేక పథకాలు పీపీపీ మోడల్లో కానీ లేదా ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ తీసుకోమని చెప్పారు. ఈ ప్రాంతంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సుమారు 200 కోట్ల రూపాయలతో ఒక పెద్ద వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఎందుకంటే కృష్ణా జిల్లా ఈ మచిలీపట్నం ప్రాంతంలో ప్రతిరోజు చెత్తను మనం తీసుకెళ్లి గుంటూరులో డంప్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఒక వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు పీపీపీ మోడల్లో కానీ అదర్వైజ్ కానీ పెట్టాలని ఒక ఆలోచన ఉంది. సోలార్ పవర్ని జనరేట్ చేస్తూ ఒక హెవీ సోలార్ ప్లాంట్, ఫ్లోటింగ్ సోలార్ కానీ లేదా ప్యారలల్ సోలార్ ప్లాంట్ కానీ పెట్టే ఆలోచనలో కూడా ముడా ఉంది. రాబోయే కాలంలో అనేక ఐకానిక్ ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామండి. మొత్తంగా ఈ ముడాకి సంబంధించి ఏదైతే ప్లాన్ల అప్రూవల్ కానీ లేకపోతే నియోజకవర్గానికి డెవలప్మెంట్ కానీ మచిలీపట్నం డెవలప్మెంట్ కానీ పూర్తి స్థాయిలో ముడా అనేది దృష్టి పెట్టడం జరిగిందంటూ కూడా చైర్మన్ మట్టా ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.